బాబుకు వినూత్నమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆయన ఎప్పుడు కొత్తగా చేయాలని చూస్తూ ఉంటారు. ఆయన విజనరీ అని కూడా అంటారు. దాంతో ఆయన తనకు వచ్చిన వాటిని అన్నిటినీ ఆచరణలో పెట్టడానికి కూడా తప్పిస్తూ ఉంటారు. అయితే ఆయన ఆలోచనలు ఎప్పుడూ మంచివే. వాటిని ఆచరణలో సరిగ్గా మెటీరియలైజ్ చేయలేకపోవడంలో ఆ లోపం వల్లే కొన్ని ఫెయిల్ అయినట్లు ఉండొచ్చని కూడా కొంతమంది అంటున్నారు. బాబు 2.5 దశాబ్దాల క్రితం ఇంకుడు గుంతలు ప్రతి అపార్ట్మెంట్ ఇళ్ల వద్ద తవ్వమని పిలుపునిచ్చారు. అప్పట్లో ఇదేంటి అనుకున్నారు. అయితే కొందరు చేశారు, ఎక్కువ మంది వదిలేశారు. కానీ ఆ రోజు కనుక పాటించి ఉంటే భూగర్భ జలాలు పెరిగి నీటి కొరత ఉండేది కాదని అంటున్నారు. సిమెంట్ రోడ్లు, కాంక్రీట్ జంగిల్స్ లలో వర్షం నీటిని ఒడిసి పట్టడం అన్న క్యాప్షన్ బాబు చాలా ముందుగానే ఆలోచించారు. అలాగే సొంత ఊరికి న్యాయం చేయమని జన్మభూమిని ప్రవేశపెట్టారు. దానివల్ల చాలా మేలు జరిగింది. ఆ తర్వాత అందులోకి రాజకీయం ప్రవేశించి ఇబ్బంది అయ్యింది. ఇక టెక్నాలజీ అన్న దానిని బాబు ఒక నినాదంగా అందుకున్నారు. అది సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఆయన ఎక్కువ మంది పిల్లలను కనమని చెబుతున్నారు. ఇది కూడా ఒక సంస్కరణ లాంటి స్లోగన్. ఇదే క్రమంలో P4 మార్గదర్శులు బంగారు కుటుంబం క్యాప్షన్ ని బాబు తీసుకుని వచ్చారు. ఈ రోజుకు ఇది దేశంలో లేని క్యాప్షన్, ఎక్కడ అమలు కానిది కూడా. ఇది గనుక క్లిక్ అయితే ఏపీలో పేదరికం చాలా వరకు తగ్గుతుంది. సమాజం నుంచి ఎదిగి ఉన్నత స్థాయిలోకి చేరుకున్న వారు తిరిగి ఆ సమాజంలోకి వెళ్లి పేదలకు న్యాయం చేయడానికి, వారిని పైకి తీసుకురావడానికి చేసే ప్రయత్నమే ఈ P4 జీరో ప్రాపర్టీ కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇప్పుడు బూత్ లెవెల్ దాకా తీసుకుని వెళ్లేందుకు ఒక సొసైటీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీనిని వ్యవస్థీకృతం చేయాలని కూడా చూస్తుంది. ఏపీలో అధికారికంగా చూస్తే 1.5 కోటి మంది దాకా పేద కుటుంబాలు ఉన్నాయి. వారిని బాగు చేయడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు కూడా చేపడుతుంది. వారికి సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అయితే వారి పేదరికాన్ని అవి పూర్తిగా రూపుమాపలేకపోతున్నాయి. దాంతో తొలి దశగా 20 లక్షల మంది పేదలను అందులో నుంచి బయటపడేసేందుకు, బంగారు కుటుంబాలుగా వారిని తీర్చిదిద్దేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బృహత్తర కార్యక్రమం అయితే చేపట్టింది. దీనికి ఇప్పుడు మంచి స్పందన కూడా లభిస్తుంది. తాజాగా ఏలూరులో బాబు ఈ కార్యక్రమం గురించి చెబితే చాలా మంది దాతలు మార్గదర్శులుగా మారి వితరణ చేయడానికి ముందుకు వచ్చారు. పైగా తాము ఒక గ్రామాన్ని కాదు, మరికొన్ని గ్రామాలను తీసుకుంటామని కూడా ఉత్సాహం చూపించడం ఇక్కడ విశేషం. దాంతో బాబు ఇచ్చిన పిలుపు బ్రహ్మాండంగా పనిచేస్తుందని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే ఏపీలో పేదలను తమ వైపు ఉంచుకొని వైసీపీ రాజకీయం చేయాలని చూస్తుంది. ఏపీలో అభివృద్ధి, సంక్షేమం రెండింటికి పవర్ఫుల్ గా ఓట్ షేర్ ఉంది. అయితే వైసీపీ పేదలను అండగా ఉంచుకుంది. దాంతో బాబు మాస్టర్ ప్లాన్ తో వారిని తమ వైపుకు తిప్పుకోవడానికి P4 జీరో ప్రాపర్టీ అన్న కాన్సెప్ట్ ని కూడా తెచ్చారు. అయితే ఇవి కనుక సక్సెస్ అయితే ఏకంగా వైసీపీ మూలధనమైన ఓట్ షేర్ నే ఛేదిస్తుంది అంటున్నారు. మొత్తానికి అభివృద్ధిని ఒకవైపు చూపిస్తూనే ప్రజా భాగస్వామ్యంతో పేదలకు న్యాయం చేయాలన్న ఆలోచనతో బాబు ముందుకు దూసుకుపోతున్నారు. మరి దీనికి పై ఎత్తు వైసీపీ ఏం వేస్తుందో చూడాలి. కానీ వైసీపీ వారు అంటున్నారు, ఇది కేవలం ఉన్నవారు వారి నల్లధనాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ఈ గ్రామాల దత్తత విషయం అని చెబుతున్నారు. అంతేకాకుండా ఉన్నవారు వారి నల్లధనాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని, దీనివల్ల ఉన్నవారు బాగుపడతారు తప్ప లేని వారు ఎప్పటికీ ఒకరి కింద బతకాల్సి వస్తుందని కూడా వైసీపీ వారు అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? టీడీపీ చేసింది కరెక్ట్ అంటారా? వైసీపీ చేసేదే కరెక్ట్ అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి.